Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel that is GR World. Okay friends, మన previous class లో ఈక్వాలిటీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. And in our today's class we are going to discuss about how we implemented equality in our society. మన సొసైటీలోకి ఈక్వాలిటీ ఎలా ఇంప్లిమెంట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనకు అందరికి తెలుసు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అని. అది తెలవడానికి కారణమేంది? వాట్ ఆర్ ద ప్రాసెసెస్ దట్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఈక్వాలిటీ ఇన్ అవర్ సొసైటీ? దేర్ ఆర్ టూ ప్రాసెసెస్ through which equality came into implementation. There are two processes through which equality came into implementation. One is through law, another one is through scheme. Okay, laws and schemes ద్వారా ఈక్వాలిటీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనేది ఉంది. And we have three main provisions of equality: Article 14, Article 15, Article 16. Everyone is equal before law. No one should be discriminated against on the basis of birth, caste, religion and a place of birth. Article 16 ఏంది? Everyone should get equal opportunities in government jobs and everyone can go into the public places. These are the three main provisions of equality. Article 14, Article 15, Article 16. These are the three main provisions of equality. And ఈక్వాలిటీ ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి ఏ ప్రాసెసెస్ హెల్ప్ చేశాయి? టూ ప్రాసెసెస్ హెల్ప్ చేసినాయి. ఒకటి లాస్ అండ్ ఇంకొకటి స్కీమ్స్. లాస్ అండ్ స్కీమ్స్ ద్వారా ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ సొసైటీలోకి ఇంప్లిమెంట్ అయ్యింది. ఓకే ఓకే స్కీమ్స్. ఇవాల్టి క్లాస్లో మనం ఒక స్కీమ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఏ స్కీమ్? మిడ్ డే మీల్ స్కీమ్. మిడ్ డే మీల్ స్కీమ్ గురించి మనం ఇవాల్టి క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. మిడ్ డే మీల్ స్కీమ్. ఓకే, మిడ్ డే మీల్ స్కీమ్. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఏంటంటే, బై దిస్ స్కీమ్ వి ప్రొవైడ్ కుక్డ్ లంచ్ ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడ? ఎలిమెంటరీ స్కూల్స్లలో. ఓకే, ఎలిమెంటరీ స్కూల్స్లలో వి ప్రొవైడ్ లంచ్ అండర్ మిడ్ డే మీల్ స్కీమ్. ఓకే, మిడ్ డే మీల్ స్కీమ్ కింద మనం ఎలిమెంటరీ స్కూల్స్లలో లంచ్ ప్రొవైడ్ చేస్తాం. ఎలిమెంటరీ స్కూల్స్ అంటే ఏంది? ఎయిత్ క్లాస్ వరకు ఈ కుక్డ్ లంచ్ మనం ప్రొవైడ్ చేస్తాం అండర్ మిడ్ డే మీల్ స్కీమ్. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కింద మనం ఈ లంచ్ ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడ? ఎలిమెంటరీ స్కూల్స్లలో. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 2001. ఎక్కడైంది? ఫస్ట్ తమిళనాడు స్టేట్లో మిడ్ డే మీల్ స్కీమ్ ఫస్ట్ లాంచ్ అయ్యింది. ఎప్పుడు? 2001. ఎక్కడ? తమిళనాడు. ఓకే, ఏం ప్రొవైడ్ చేస్తాం? వి ప్రొవైడ్ కుక్డ్ లంచ్ టు ద చిల్డ్రన్స్ ఇన్ ద ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి మనం లంచ్ ప్రొవైడ్ చేస్తాం అండర్ మిడ్ డే మీల్ స్కీమ్. ఓకే, ఈ స్కీమ్ వల్ల ఏమైంది మరి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఈ స్కీమ్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్? ఈ స్కీమ్ వల్ల ఏమైందంటే, అప్పుడు వరకు ఈ స్కీమ్ రాకముందు పువర్ స్టూడెంట్స్, పేద విద్యార్థులు ఫుడ్ లేక స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోయేవాళ్ళు. ఓకే, యాజ్ దే డోంట్ హ్యావ్ ఫుడ్, దే డోంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. ఫుడ్ లేకపోవడం వల్ల ఆర్ కావలసినంత న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోయేవారు. ఎప్పుడు ఇది? బిఫోర్ మిడ్ డే మీల్ స్కీమ్. ఎప్పుడు? బిఫోర్ మిడ్ డే మీల్ స్కీమ్.
ఆఫ్టర్ మిడ్ డే మీల్ స్కీమ్ ఏమైంది, వాళ్ళకి మనం లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి అందుతుంది. సో దెన్ దే ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. ఓకే, అర్థమైందిగా. బిఫోర్ ఏమైంది, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ లేదు. బిఫోర్ మిడ్ డే మీల్ స్కీమ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ లేదు. సో దే ఆర్ నాట్ క్యాపబుల్ ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. ఆఫ్టర్ స్కీమ్ ఏమైంది, వీఆర్ ప్రొవైడింగ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, then they are able to concentrate on studies. Okay, they are able to concentrate on studies. They are able to concentrate on studies. ఇది ఎప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత. ఓకే, నౌ అన్ఈక్వాలిటీ అనేది లేకుండా పోయింది స్కూల్స్లలో. అన్ఈక్వాలిటీ అనేది లేకుండా పోయింది స్కూల్స్లలో. ఇప్పుడు ఒక రిచ్ స్టూడెంట్, రిచ్ అంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్ అండ్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్ ఇద్దరికి సేమ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. మిడ్ డే మీల్ స్కీమ్ కింద ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్కి అండ్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్కి సేమ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ అన్ఈక్వాలిటీ అనేది లేదు. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ద స్టూడెంట్స్. ఓకే, అన్ఈక్వాలిటీ అనేది ఉందా, లేదు. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ వాట్, వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ద స్టూడెంట్స్. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ద స్టూడెంట్స్. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ వాట్, వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ద స్టూడెంట్స్. అర్థమైందిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగింది. అటెండెన్స్ పెరిగింది. ఎందుకు, బిఫోర్ మిడ్ డే మీల్ స్కీమ్ రాకముందు ఏం జరుగుతుందనంటే ఫుడ్, లంచ్ టైంలో ఫుడ్ కొరకు స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళాలి. ఓకే, టు గెట్ లంచ్ స్టూడెంట్స్ హ్యావ్ టు గో టు హోమ్. అండ్ పోయిన స్టూడెంట్స్ మళ్ళీ రాకపోయేవారు, లంచ్కి వెళ్తుండే మళ్ళీ రారు. ఎప్పుడు ఇది, బిఫోర్ మిడ్ డే మీల్ స్కీమ్. మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే మనం స్కూల్స్లలోనే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ లంచ్ చేసుకొని డైరెక్ట్గా క్లాస్కి వస్తారు. ఓకే, సో దట్స్ వై అటెండెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ డెవలప్ అయ్యింది. ఓకే, వచ్చిన స్టూడెంట్స్ అక్కడే ఫుడ్ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళకుండా అక్కడనే తిని చదువుకునే వాళ్ళు. సో దట్ ఈజ్ ద అడ్వాంటేజ్. అటెండెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అండ్ స్టూడెంట్స్ యొక్క రెగ్యులారిటీ ఇంక్రీజ్ అయ్యింది. రెగ్యులర్గా స్కూల్స్కి రావడం ఇంక్రీజ్ అయ్యింది, రెగ్యులారిటీ ఇంక్రీజ్ అయింది, అటెండెన్స్ ఇంక్రీజ్ అయ్యింది, ఈక్వాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ దే ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ బికాస్ దేర్ స్టొమక్స్ ఆర్ నాట్ ఎంప్టీ నౌ. ఇప్పుడు వాళ్ళ స్టొమక్స్ ఎంప్టీగా లేవు బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ లంచ్ ఇన్ ద స్కూల్స్. వాళ్ళ స్టొమక్స్ ఎంప్టీగా ఉన్నాయా, లేవు, బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ లంచ్. That's why they are able to concentrate on studies. And ఇంకొకటి ఏంది, their mothers don't interrupt their work. Don't interrupt their work. Okay, before mid day meal schemes స్టూడెంట్స్ కి లంచ్ ప్రొవైడ్ చేయడం కోసం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చేస్తున్న వర్క్ మధ్యలో ఆ వర్క్ని ఆపి వాళ్ళ చిల్డ్రన్కి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఏమైంది, మనం స్కూళ్ళలోనే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ వర్క్లో ఇంటరప్ట్ కావడానికి అంతగా అవసరం లేదు బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ లంచ్ ఇన్ ద స్కూల్స్. ఓకే, ఈ మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత 6 months కాదు, సుప్రీంకోర్టు ఏమందంటే, సుప్రీంకోర్టు ఏమన్నది, 6 months లోపు ఆల్ స్టేట్స్, అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ షుడ్ ఇంప్లిమెంట్ మిడ్ డే మీల్ స్కీమ్ in the elementary schools. Okay, midday meal scheme
అన్ఈక్వాలిటీని కిల్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ద స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ లైఫ్ని వాళ్ళ ఎడ్యుకేషన్ని చాలా డెవలప్ చేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకున్నది. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ప్రతి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీలో ఇంప్లిమెంట్ కావాలి. అది కూడా 6 monthsలో. 6 monthsలో మిడ్ డే మీల్ స్కీమ్ ఇండియా మొత్తంలో ఇంప్లిమెంట్ కావాలని సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకున్నది. ఓకే, దిస్ ఈజ్ హౌ ఈక్వాలిటీ అనే ఒక ప్రొవిజన్ ఇండియన్ సొసైటీలోకి ఇంప్లిమెంట్ అయ్యింది త్రూ ద స్కీమ్స్ అండ్ ద లాస్. ఓకే, మిడ్ డే మీల్ స్కీమ్ ఎస్టాబ్లిషెస్ ఈక్వాలిటీ అమాంగ్ ద స్టూడెంట్స్. ఓకే, ఈక్వాలిటీని మనం ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలంటే లాస్ అండ్ స్కీమ్స్ ద్వారా తీసుకొచ్చినాం. వన్ సచ్ స్కీమ్ ఈజ్ మిడ్ డే మీల్ స్కీమ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈక్వాలిటీ అంటే ఏంటి అనేది మన ప్రీవియస్ వీడియో. ఈక్వాలిటీ ఇండియన్ సొసైటీలోకి ఎలా ఇంప్లిమెంట్ అయ్యింది అది ఇవాల్టి వీడియో. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. మీకు నచ్చుతుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.